వెల్కమ్ బ్యాక్ అందరికి. మనం ఈ వీడియోలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రొవైడ్ చేసిన ఇంటర్న్షిప్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్, ఈ ఇంటర్న్షిప్ అనేది ఫ్రీయా పెయిడా, మనం దీనికి ఎలా అప్లై చేయాలి, దీని సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఇంకా ఎలా అప్లై చేయాలో అది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇందులో అప్లై చేయడం వల్ల, దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకొచ్చే యూజ్ ఏంటి, మన బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇంకా మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఇండస్ట్రీ లీడర్స్ నుంచి మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అంటే మనం వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మనకి మెంటర్షిప్ అనేది ఇస్తారు. మనకి ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యే వరకు మనకి మెంటర్షిప్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 12th పాస్డ్ అవుట్ అయి ఉండాలి. ఇంకా కరెంట్లీ పర్సీవ్ అయినా ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళైనా ఉండాలి. వాళ్ళు ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే మనం ఇప్పుడు చూసుకుందాం. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాం. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది ఇప్పటికి 6 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇది మనకి 7th ఎడిషన్ అనమాట. మనకి ఇంటర్న్షిప్ అనేది 8 వీక్స్ లాంగ్ ఉంటుంది. అండ్ మనం ఇందులో ఏ టెక్ స్టాక్స్ చూస్ చేసుకోవాలో కూడా మనకి వాళ్ళు ఇచ్చారు. సో 5 టెక్ స్టాక్స్లో మనకి కావాల్సిన టెక్ స్టాక్ని చూస్ చేసుకోవచ్చు. ఇది వర్చువలా, ఆఫ్లైన్ అంటే ఇది 100% వర్చువల్. మనం ఇంటర్న్షిప్ మొత్తం ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ ఇంటర్న్షిప్. మీరు దేనికి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, మెంటర్షిప్ అనేది మనకి త్రూ అవుట్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంకా వర్చువల్ కనెక్ట్. సో మనం రిజిస్ట్రేషన్ అనేది March 31st, 2026 లోపు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు లోపు వచ్చిన రిజిస్ట్రేషన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇంకా నామినేషన్ ఫామ్ అక్యురసీ, అంటే మీరు ఏదైతే ఫామ్ని ఫిల్ చేస్తున్నారో దాన్ని కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఒకసారి ఫిల్ చేసిన తర్వాతకి దాన్ని మాడిఫై చేసుకోవడం. సో బీ కేర్ఫుల్. కోర్స్ కంప్లీషన్, మనం ఏదైతే టెక్ స్టాక్ని చూస్ చేసుకుంటామో ఆ టెక్ స్టాక్కి రికమెండ్ చేసిన కోర్సెస్ అనేవి మనం May 5th, 2026 లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మనం ఐడి యూసేజ్ ఏంటి అంటే, మనం ఏ ఈమెయిల్తో అయితే లాగిన్ అయ్యామో ఆర్ ఏ ఈమెయిల్తో అయితే అప్లై చేసామో, రిజిస్టర్ చేసుకున్నామో దాన్ని త్రూ అవుట్ ద ఇంటర్న్షిప్ కంప్లీషన్ వరకు మీరు ఆ ఐడిని మాత్రమే యూజ్ చేయాలి, ఈమెయిల్ ఐడి. ఓకేనా. నెక్స్ట్, షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్. మీరు కంప్లీట్ చేశారు అని మీకు పక్కా ఇంటర్న్షిప్ వస్తుందని అయితే లేదు. ఎందుకంటే ఇందులో ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ ఉండడం వల్ల ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మీరు మ్యాచ్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో మీరు ఈమెయిల్స్ని చేసుకోండి అప్డేట్స్ కోసం. ఒకవేళ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అవ్వడానికి అటెండెన్స్ అనేది ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఏదైనా లీవ్స్ ఉన్నప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. పార్టిసిపేషన్ అనేది యాక్టివ్గా ఉండాలి. మీరు ఆ ఇంటర్న్షిప్లో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అయితే చేయాలి. అంటే మీరు కూడా ఆ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేయాలి. కంప్లీట్ అవ్వడానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. డెడ్ లైన్స్ అయిపోయేలోపే మనకి అసైన్ చేసిన టాస్క్ని కంప్లీట్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, ఇవన్నీ మనం కరెక్ట్గా ఫాలో అవుతే మనకి సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మైల్ స్టోన్ స్ట్రక్చర్ అంటే, ఈ ఇంటర్న్షిప్ జర్నీలో మనకి 4 మైల్ స్టోన్స్ ఉంటాయి. 2 వీక్స్కి ఒకటి లాగా 8 వీక్స్లో 4 మైల్ స్టోన్స్ ఉంటాయి, అంటే టాస్క్ లాగా. సో ఆ 4 మైల్ స్టోన్స్ కోర్స్ని కన్సిడర్ చేసుకొని మనకి సర్టిఫికేట్కి క్వాలిఫై అవుతామా లేదా అని వాళ్ళు మనకి చెప్తారనమాట. సో ఎలా అప్లై చేయాలో ఇక్కడ మనం చూసుకుందాం. సో నేను
లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. యూజ్ దట్ లింక్ టు అప్లై ఫర్ ద ఇంటర్న్‌షిప్. తర్వాత ఐ యాక్సెప్ట్, డన్ అని క్లిక్ చేసి ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, అక్కడ మీరు మీ నేమ్‌ని ఎంటర్ చేసుకోండి. అండ్ మీ ఈమెయిల్ ఏదైతే రిజిస్టర్ అవుతున్నారో ఆ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో మీరు ఏ ఈమెయిల్‌తో అయితే లాగిన్ అయ్యారో ఆ ఈమెయిల్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్‌ని ఎంటర్ చేయండి. అండ్ ఆ ఇన్స్టిట్యూట్ ఏ సిటీలో ఉందో అది కూడా ఎంటర్ చేయండి. మీ స్టేట్‌ని కూడా ఎంటర్ చేయండి. అండ్ మీరు ఇంటర్న్‌షిప్‌లో ఏ డొమైన్‌కి అప్లై చేస్తున్నారో దాన్ని చూస్ చేసుకోండి. సో, నేను పైథాన్ టెక్ స్టాక్ అనుకుంటే పైథాన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే దీన్ని చెక్ చేసుకోండి. లేదంటే జావా, యాంగులర్, డేటా విజువలైజేషన్ మీరు ఇందులో ఏది చూస్ చేసుకుంటే దాన్ని ఓకే చేసుకోండి. ఇంకా మీరు ఏదైతే చదువుతున్నారో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిదో దాన్ని చూస్ చేసుకోండి. లైక్ దిస్. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ అదర్స్ చూస్ చేసుకుంటే ఇది మీరు ఏం చదువుతున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఇది వదిలేయచ్చు. మీరు కరెంట్లీ ఏ ఇయర్ చదువుతున్నారో దాన్ని చూస్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఏ ఇయర్ అయితే దాన్ని చూస్ చేసుకోండి. మీరు ఏ ఇయర్లో గ్రాడ్యుయేట్ అవుతున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ ఇయర్ని మీరు చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు స్టూడెంట్ అంటే స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు చెప్పాను కదా, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే అప్లై చేయడానికి ఛాన్స్ లేదు, వాళ్ళు సెలెక్ట్ అవ్వరు కూడా. సో మనం ప్రీవియస్గా ఏదైనా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యామా లేదా అని, ఒకవేళ సెలెక్ట్ అయితే ఎస్ అని, సెలెక్ట్ అవ్వలేదు అంటే నో అని క్లిక్ చేసుకోండి. తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని వన్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ప్రొసీడ్ టు సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సో మనకి సబ్మిట్ అయిపోయిన దానికి మనకి ఇలా అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు కోర్స్ కంప్లీషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది కదా. సో మీరు ఏదైతే టెక్ స్టాక్ చూస్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేసి జావా, యాంగులర్ ఏదైతే అది ఓపెన్ చేసి మనకి కోర్సెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఈ కోర్సెస్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఇంకా మనకి సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇలా మనం ఏ టెక్ స్టాక్ని చూస్ చేసుకున్నామో దాన్ని కూడా దాంట్లో ఉన్న కోర్సెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మనం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు వెయిట్ చేయకుండా మే 5th వరకు టైం ఉంది కదా అని వెయిట్ చేయకుండా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఈ కోర్సెస్ని ఎలా కంప్లీట్ చేయాలో కంప్లీట్ గైడ్ని నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. సో థ్యాంక్ యూ.